దక్షిణ కర్ణాటకలో వరుణుడు ప్రతాపం చూపుతున్నారు. వర్షాలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. మంగళూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి 75పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది కొండ చర్యలను తొలగిస్తున్నారు. దీంతో మెల్లిమెల్లిగా రాకపోకలు స్టార్ట్ అవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరుకున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. మంగళూరులో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. ప్రహరీ గోడ వెంట పార్క్ చేసిన వాహనాలపై పడింది. దీంతో పదుల సంఖ్యలో బైకులు ధ్వంసమయ్యాయి. బైకులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. మనం చూడొచ్చు, భారీ వర్షాల నేపథ్యంలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలి పక్కనే పార్క్ చేసి ఉన్న 2 వీలర్స్ పై ప్రహరీ గోడ పడిపోవడంతో ఆ 2 వీలర్స్ మొత్తం ధ్వంసమైపోయిన విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కర్ణాటకలో వర్షం దంచి కొడుతోంది. వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2 రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. అక్కడ మంగళూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డ విజువల్స్ ని మనం చూడొచ్చు. దీంతో జాతీయ రహదారి 75పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని మెల్లిమెల్లిగా రాకపోకలు స్టార్ట్ అయ్యే విధంగా అక్కడ పనుల్ని చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు ఈ భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరుకున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. మంగళూరులో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. మనం చూడొచ్చు, ప్రహరీ గోడ పక్కనే పార్క్ చేసుకున్న బైక్లపై ఆ ప్రహరీ గోడ కూలిపడటంతో బైక్లు మొత్తం ధ్వంసమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పదుల సంఖ్యలో బైక్లను అక్కడ పార్క్ చేసి ఉంచారు. ఈ బైక్స్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి.